వెంగళరావు నగర్. వెంగళరావు నగర్ అంటే మనందరికీ తెలుసు కదండీ! కావలిలో అయితే వెంగళరావు నగర్ అయితే ఒక మంచి పేరుంటుంది. కానీ ఈ మంచి పేరున్న దాంట్లో కూడా మొత్తం 300 ఎకరాలుంటే 300 ఎకరాల్లో 190 ఎకరాల భూమిలో ఈ మామూలు ఇల్లులు అనేవి ఉన్నాయన్నమాట. అవి సొంత ఇల్లులు కానివ్వండి, బాడుకుంటునివ్వండి, సంథింగ్ ఏదైనా కానివ్వండి 190 ఎకరాల్లో అయితే ప్రజలందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. మిగిలిన 110లో అయితే ఈ ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, ప్రభుత్వ పార్కులు, ప్రభుత్వ హాస్పిటల్లు, ప్రభుత్వ స్కూల్లు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఈ 190 ఎకరాల భూమి డాటెడ్ లైన్స్ గా పిలుస్తూ ఉన్నారన్నమాట. ఎందుకు అంటే ఈ డాటెడ్ లైన్స్ లో ఉన్న భూమిని, ఈ చుక్కల భూమిని కొనడానికి ఉండదు, అమ్మడానికి ఉండదు, లోన్స్ తెచ్చుకోవడానికి ఉండదు. అదే విధంగా దేనికి కూడా అసలు పనికిరానట్టుగా ఉంది. ఓన్లీ ఉన్నామా, తిన్నామా అన్నట్టుగా మాత్రమే ఇక్కడ ఉన్న ప్రజలు అనేవాళ్ళు యూస్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ సమస్యని గత 30-40 ఏళ్లుగా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలిచిన తర్వాత ఈ సమస్యకైతే చెక్ పెట్టేయడం జరిగిందనమాట. ఇప్పుడైతే ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాలనైతే పంచుకుంటూ ఉన్నారు ఒకరికొకరు. ఆ ఆనందాలను ఈ రోజు పంచుకోవడానికైతే అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగిందనమాట.